పథకం ప్రారంభోత్సవానికి చేసినటువంటి విశిష్ట అతిథులు అందరికీ కూడా మన కుడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత త్రిశక్తి పథకం ప్రవేశపెట్టాము. దాదాపు ఇప్పటిదాకా లెక్కేసుకుంటే దాదాపు ఇప్పటిదాకా 1,60,00,000 మంది ప్రయాణం చేశారు బస్సులో ఉచితంగా. దాదాపు 40 కోట్ల రూపాయలు వాళ్ళందరికీ లబ్ధి చేకూరింది. ఇంకా ప్రజలకు ఇంకా మరింత చేసే ఉద్దేశంతో, అలాగే సమాజంలో నిదానం గురవుతున్న దివ్యాంగులు కూడా చేయుతనివ్వడం ఉద్దేశంతో ఈ పథకం ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పథకం ఇంతకు ముందు ఓన్లీ 4 జబ్బులకు మాత్రమే, 4 వైకల్యాలకు మాత్రమే ఉచిత బస్సు 50% డిస్కౌంట్ పైన ఉండేది. అలాంటిది ఇప్పుడు ఈ కొత్త స్కీమ్ ద్వారా 21 వైకల్యాలకు, అలాగే 10,000కు ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్, మెట్రో ఆర్డినరీ బస్సుల్లో 5 రకాల బస్సుల్లో కూడా అల్ట్రా 10,000కు శ్రీశక్తి ఈ పథకాన్ని ఫ్రీగా చేయాల ఉద్దేశంతో ఈరోజు లాంచ్ చేయడం జరుగుతూ ఉంది. ఒకరి మీద ఆధారపడకోకుండా స్వతంత్రంగా ధైర్యంగా మీరు బతికే పరిస్థితికి ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. కాబట్టి ఎటువంటి పరిస్థితి కూడా ప్రభుత్వాలు గుర్తుపెట్టుకోవాలి. చిన్న సహాయం చేస్తే గుర్తుపెట్టుకుంటాం, ఓ రోజు అన్నం పెడితే గుర్తుపెట్టుకుంటాం, ఎవరో చీర దొరికితే ఇస్తే గుర్తుపెట్టుకుంటాం. అటువంటి నెలల టెన్షన్గా మీ ఇంటికి వచ్చి మీ దగ్గరకు వచ్చి తీసుకోప 4,000, తీసుకోమ 6,000, తీసుకోప 10,000 అంటున్నామంటే ఇంతకంటే ఏ ప్రభుత్వాలు చేయవని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. ఒకరికి ఏ వర్గంలో ప్రజలైనా వాళ్ళ ఇబ్బందుల్ని గుర్తించి చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల్లో ఇవాళ మనం చేస్తున్న ఈ దివ్యాంగుల శక్తి అనేది కూడా ఒక మంచి కార్యక్రమంగా భావిస్తున్నాను నేను. 2014 సంవత్సరంలో పెన్షన్లు దివ్యాంగులకి 500 పెన్షన్లు పెంచి 40 to 71% వరకు వారికి 1,500, 1000 చేయడము, తర్వాత పర్సంటేజ్ ఎక్కువ ఉండే వారికి 1,500 చేసిండే ఏకైక ప్రభుత్వం ఏదన్నా 29 రాష్ట్రాల్లో ఉంది అంటే అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని గొప్పగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇన్ని రాష్ట్రాలు చాలా వరకు పెన్షన్ పథకాలు ప్రవేశపెట్టారు, కానీ స్పెషల్గా ఫిజికలీ ఛాలెంజ్ అండ్ దివ్యాంగులకి ఎక్కడ కూడా ఇలా స్పెషల్ పథకాలు వేరే ఏ రాష్ట్రంలోనూ లేవు. ఎక్కడ కూడా పెన్షన్లు మిగతా అందరితో సమానంగా మ్యాక్సిమం అంటే 29 రాష్ట్రాల్లో మ్యాక్సిమం ఉండే పెన్షన్ల అమౌంట్ 2,000 రూపాయలు మాత్రమే. కర్ణాటకలో 2,000 ఉంది, కేరళలో 1,600 ఉంది. పక్కన ఉన్న మిగతా రాష్ట్రాల్లో అన్నిట్లో కూడా మ్యాక్సిమం 500, 600, 800 ఇలాగే ఉన్నాయి మిగతా అన్ని రాష్ట్రాల్లో. దివ్యాంగులకు కూడా అదే అమౌంటే చెల్లుతుంది. కానీ మన రాష్ట్రంలో పర్సంటేజ్ను బట్టి 4,000 పెన్షన్ నుంచి 6,000, 10,000, 15,000. ప్రభుత్వం దివ్యాంగుల పట్ల చాలా అమితమైన ప్రేమతో, అంటే వారు కూడా మిగతా నాగరికులు, మిగతా సిటిజన్స్తో సమానంగా అన్ని రకాల అవకాశాలు అందిపుచ్చుకోవాలి, వారు కూడా జీవితంలో ఎత్తుకు ఎదగాలనే ఉద్దేశంతో దివ్యాంగ శక్తి అనే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. సో ఈరోజు ప్రోగ్రాంతో మీ అందరికీ కూడా ఉచిత బస్సు సదుపాయం ఉంటుంది. దీంట్లో మీరు ఎక్కడి వరకన్నా, అంటే మీ పని ప్రదేశాలకు వెళ్ళడానికి కానీ మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఉచితంగా. మీ కాళ్ళ మీద మీరు నిలబడచ్చు, ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. సో మీరు జీవితంలో ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళడానికి ఈ దివ్యాంగ శక్తి చాలా తోడ్పడుతుంది. కొంతమంది చదువుకునే పిల్లలు ఉంటారు, కొంతమంది ఉద్యోగస్తులు ఉంటారు, కొంతమంది ఆరోగ్యానికి హాస్పిటల్స్కి వెళ్ళడానికి వచ్చే వాళ్ళు ఉంటారు, సో తీర్థయాత్రలకు వెళ్ళాలని ఉండొచ్చు. సో అన్ని రకాల సదుపాయాలకి బస్సెస్ మనకు తోడ్పడతాయి. కాబట్టి సో ఈ కార్యక్రమాన్ని చక్కగా వినియోగించుకోండి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల కోసం మనం పెన్షన్స్ కూడా 4,000 నుంచి 6,000 రూపాయలకి, కొన్ని 10,000, 15,000 కూడా పెంచడం జరిగింది. అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి గ్రీవియన్స్ కూడా నిర్వహించడం జరుగుతుంది దివ్యాంగుల కోసం. వారి యొక్క ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా, పెన్షన్స్కి సంబంధించిన ఇష్యూస్ కూడా ఉంటే, సదరం సర్టిఫికేట్ ఇష్యూస్ ఉన్నా కూడా వాటిని మేము క్షేత్రస్థాయిలో పరిశీలించి వెంటనే పరిష్కరించడం జరుగుతుంది.
సో దివ్యాంగులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని చక్కగా విజయవంతంగా దీన్ని నడిపిస్తారని ఆశిస్తూ Ano yan